అందరికీ నమస్కారం. కూన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు హైకోర్టు రెవెన్యూ రికార్డుల విషయంలో ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఈరోజు హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది రెవెన్యూ రికార్డుల మీద. రెవెన్యూ రికార్డుల్లో మీ పేరున్నంత మాత్రాన మీకేమీ హక్కులు దక్కలపడవు అని చెప్పేసి, పూర్తి హక్కులు దక్కలపడవు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. ఏ సందర్భంగా చెప్పింది, ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేటువంటిది చెప్తాను. భూమి హక్కుల విషయంలో స్పష్టమైనటువంటి తీర్పు జరిగించింది. ఇలాంటి తీర్పులు రావడం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది, పబ్లిక్కి కానీ లేకపోతే రెవెన్యూ అధికారులకి కానీ. రెవెన్యూ అధికారులకి తెలుసు కానీ లంచాల వల్ల ఎలాగైపోయింది. రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన్ని మీకు హక్కులు దక్కలపడవు. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. పహానీలు, రెవెన్యూ ఎంట్రీలు కేవలం పన్నులు వసూలు చేయడానికి, పంటల తాలూకా వివరాల కోసమే అని చెప్పి స్పష్టం చేసింది హైకోర్టు. మూడో పాయింట్, భూమిపై అసలైన హక్కుని తేల్చే అధికారం సివిల్ కోర్టుకు మాత్రమే ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఆలయ భూములు అయితే ఆలయ ట్రిబ్యునల్స్ని డిక్లేర్ చేస్తాయి అని చెప్పి చెప్పింది. నాలుగో పాయింట్, ఈ భూమి అంటే ఈ తీర్పు ఒక మార్గదర్శకంగా ఉంటుంది రెవెన్యూ విషయానికి సంబంధించి. ఈ టైటిల్ని సంక్రమించదని స్పష్టంగా చెప్పింది. రెవెన్యూ రికార్డుల్లో ముందు వీడియోలో మీరు చూశారు కదా, టైటిల్ని డిక్లేర్ చేసే అధికారం తహసీల్దార్కి లేదని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదే విషయాన్ని మళ్ళీ ఇందులో ప్రస్తావించాను. టైటిల్ని సంబంధించి ఏంటంటే టైటిల్ని డిక్లేర్ చేయలేము ఈ పేరున్నంత మాత్రాన. రెవెన్యూ రికార్డులు కేవలం వర్గీకరణ కోసం. రెవెన్యూ రికార్డులు దేనికోసం అంటే మరి వర్గీకరణ, భూమి వర్గీకరణ, మెట్ట భూములు, పల్ల భూములు, జిరాయితీలు, ఇనాం భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్, ఇలాంటివన్నీ చెప్తుంది అన్నమాట. అలాంటి పంటల తాలూకా స్వభావం చెప్తుంది. ఇక్కడ వరి పండిస్తారు, ఇక్కడ చెరుకు పండిస్తున్నారు, ఇక్కడేమో కూరగాయలు పండిస్తారు అనేటువంటి విషయాలు చెప్పడానికి. అలాగే భూమి శిస్తుని నిర్ణయించడానికి. ఈ భూమి వరి పండుతుంది, ఇంత ఆదాయం వస్తుంది, కూరగాయలు పండుతాయి, ఇంత ఆదాయం వస్తుంది, ఎంత పన్ను అనేటువంటి చెల్లిస్తే బాగుంటుంది అనేటువంటి చెప్తారు. అది వాళ్ళ తాలూకా రెవెన్యూ రికార్డుల తాలూకా అల్టిమేట్ పర్పస్. అంటే దాని తాలూకా ఉపయోగం అంతవరకే. ఆర్ఓఆర్ యాక్ట్ అంటారు, అంటే రెవెన్యూ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పేసి. దానిగా భావించడానికి కుదరదు అంటారు. రెవెన్యూ ఆఫ్ రికార్డ్స్గా భావించడానికి రెవెన్యూ రికార్డు యాక్ట్ కింద ఇవేమీ రావు. టైటిల్ డిక్లేర్ చేసేటువంటి అధికారం అనేటువంటిది ఆ రెవెన్యూ రికార్డులకి లేదు. అంటే మీకు ఏ చెప్తుందంటే, నా పేరున రెవెన్యూ రికార్డ్ అంతా ఉంది, ఇది మా తాతల ఆస్తి, అంత మాత్రాన భూమి నా సొంతం కాదు. ఒకవేళ మా చెల్లు, మా తమ్ముడు, మాకు కూడా హక్కు ఉందని చెప్పేసి పంపకం దాబా వేస్తే వాళ్ళకు కూడా షేర్ వెళ్తుంది. భూమి నాకు పట్టాదారు పాస్బుక్ ఇచ్చారన్నంత మాత్రాన చెల్లిపోద్ది అనేటువంటిది లేదు అన్న విషయాన్ని స్పష్టంగా హైకోర్టు చెప్పింది. రెవెన్యూ రికార్డు దేనికోసం అంటే పంటల తాలూకా వివరాలు, భూమి తాలూకా వర్గీకరణ, పన్నుల వసూలు కోసం ఇది ఉపయోగపడతాయే తప్ప పూర్తిగా హక్కును డిక్లేర్ చేసే అధికారం సివిల్ కోర్టుకు మాత్రమే ఉంది అని చెప్పి స్పష్టం చెప్పింది. ఇది చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ చూస్తే మళ్ళీ ఇంకా బాగా అర్థమవుతుంది. లేదా ముందు వీడియో తహసీల్దారికి టైటిల్ డిక్లేర్ చేసే అధికారం వీరుంటే లింక్ పెడతాను, ఒకసారి లింక్ రావట్లేదు, ఉంటే పెడతాను, మీకు ఉపయోగపడుతుంది. జై హింద్, భారత మాతాకి జై.